హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను బాగున్నాను. చూడండి, మా ఇంటి ముందటికి గోమాతలు రోజు వస్తాయండి. నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఇట్లా గోమాతలు రావడం వల్ల. రోజు వస్తాయి. చూడండి, మెట్లు ఎక్కుతున్నాయి, ఇంట్లోకి వస్తుందట. ఇది కొంచెం పొడడానికి వస్తుంది. అక్కడ మా అల్లుడు ఉండే, దీన్ని చూసి అటు పోయిండు. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబర్ చేసుకోండి. వీడియో చివరి దాకా చూడండి. నేను వేసిన ముగ్గు అండి. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టము. అన్నీ కొత్త కొత్త డిజైన్ వేయడానికి ప్రయత్నిస్తానండి. ఎందుకంటే ఇంటి ముందట ముగ్గు అందంగా వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి. అయితే మేము ఎక్కడికి వచ్చినామంటే కోస్లీ గంగ దగ్గరికి వచ్చినాం అన్నమాట. మా అమ్మాయి వాళ్ళు గంగకు తెప్పిడ్స పెడతాము అని మమ్మల్ని పిలిస్తే మేము వచ్చినాము. ఈ విధంగా తెప్పని రెడీ చేసి గంగలా వదిలిపెట్టాలన్నమాట. మేమైతే ఇలా పాటిస్తామండి. గంగాదేవికి తెప్ప ఇడ్సబెట్టుడు అంటే ఇప్పుడు మనం ముత్తైదులకు ఎట్లా ఇస్తామో వాయనము, అట్లా గంగమ్మ తల్లికి ఈ విధంగా రెడీ చేసి దీపము వెలిగించి అమ్మవారికి సమర్పిస్తామన్నమాట. గంగాదేవికి తీయటప్పాలు, కారపప్పాలు చిన్న చిన్నగా చేసి ఇట్లా తొట్లే కూర్చున్న చూడండి, తొట్లే రెడీ చేసిన. పరమాన్నం అండి, ఇస్తార్లో పెట్టి ఒక కుడుక పెట్టి కుడుకలో నెయ్యి కానీ నూనె కానీ పోసి జ్యోతి వెలిగియాలి. అందులో దక్షిణ పెట్టాల, గౌరమ్మని పెట్టాలి, పసుపు కుంకుమ ఇవన్నీ పెడతామన్నమాట. వీడియో ఉల్టా అయిందండి. ఫస్ట్ కాళ్ళకు పసుపు పెట్టుకున్నాం మేము. అది ముందు వేయక నేను తెప్పది రెడీ చేసింది ముందు వేసిన. మేము ఏ పండగ చేసినా, ఏ చిన్న శుభకార్యం చేసినా ఫస్ట్ కాళ్ళకు పసుపు పెట్టుకొని, పసుపు కుంకుమ పెట్టుకొని స్టార్ట్ చేస్తామండి. ఇదేనండి కోస్లీ గంగ అంటే ఇటు బాసర సైడ్ ఉంటుందండి. మన వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే. కొంచెం తెలుగులో కామెంట్ చేయండి. మరి మీరు కూడా ఇలా చేస్తారా అండి? మేమైతే ఈ విధంగా పాటిస్తాం. మేమే కాదు, మా సైడ్ వాళ్ళందరూ ఈ విధంగానే చేస్తారు. గాలికి ఎన్ని పుల్లలు వేస్ట్ అయినాయి, అగ్గి పుల్లలు అస్సలు అంటుకుంటలేదు జ్యోతి. ఇక మా అల్లుడు తపాలలో వెలిగించి ఈ విధంగా వెలిగించినాం అన్నమాట. వెలిగించినాం.
కానీ నీళ్ళు అయితే మంచిగా ఉన్నాయండి, నీట్గా మంచిగా ఉన్నాయి. పారుతున్నది గంగమ్మ తల్లి. ఇలా ఈ విధంగా నీళ్ళల్లో వదిలి, అమ్మ నీకు నేను తెప్ప ఇడ్చబెట్టిన అని మన మనసులో ఉన్న కోరిక చెప్పుకోవాలి. అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు సమర్పించాలి. నాకైతే చాలా 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 సంతోషంగా అనిపించిందండి. అసలు ఎక్కడ బోర్ల పడకుండా తిరిగిపోకుండా మంచిగా మంచిగా వెళ్ళిపోతుంది చూడండి తెప్ప. అట్లా తెప్ప అట్లా పోవాలి. మా మరదలు భయం పడుతున్నది రమ్మంటే. అద్దక్క నేను రాను, నేను ఇన్నే కూర్చోండి వేస్తా తానేమని అంటున్నది. మా మరదలు ఒడ్డుకి ఉండే వేసింది స్నానము, నేనే కొంచెం లోపలికి పోయినా. మంచిగా బండ ఉంది, బండ మీద కూర్చొని ప్రశాంతంగా స్నానం చేసిన. మా మరదలకు నీళ్ళు అంటే భయం, నాకు కూడా భయమే. నీళ్ళు అన్నా నిప్పు అన్నా భయమేనే. మేము దూరమే ఉంటాం, ఎందుకంటే వాటితోని చెలగటం ఆడద్దు, ఆటలు ఆడద్దు. ఎంత మంచి అనిపించిందో నాకైతే. మంచిగా పారుతున్నది, ఇట్లా పైకే మీది భాగం పారుతున్నది. ఏ మాత్రం కసరగిన ఏం లేకుండా మంచిగా నీట్గా ఉన్నాయండి నీళ్ళు. ఇదేనండి ఇలాంటి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి. మరి మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నా మాట విధానము, నేను చూపించే విధానము నాకు తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ అండి.